దయ్యాల్ని నమ్ముతారా? భూతాల పేరు చెప్పంగానే గజగజ అనుకుతుంటారా? చేతబడి చేస్తే చెప్పినట్టింటారు అని అనుకుంటారా? బాణామతి అనగానే భయం పెట్టుకుంటారా? అయితే గీ వార్త చూసే ముంగట హనుమంతుని తలుసుకోండి. ఎందుకంటే ఇగో కొంతమంది దయ్యాలతోని దోస్తాన చేస్తుండ్రట. చేతబడి చేసుట్లా చెయ్యి తిరిగినోళ్ళట వాళ్ళు. ఆశ కంతు లేదు, దరిద్రానికి సావు లేదని పైసల ఆశ చూపి పాపం పనులు చేయిస్తున్నారు కొందరు బట్టెవాజాన్లు. బరివాత పూజలు చేస్తే బంగుల నిండా కోట్ల రూపాయలు బంగారం వానబడుతుందని నమ్మించి నిలువున ముంచుతున్నారు. గీ వరంగల్ జిల్లా మైబాద్ కాడ మంచిరాలలుండే స్వామీజీ అనేటోడొకడు నడిమిట్లా కొందరు మనుషులను పెట్టుకొని ఊరాడోళ్లకు ఎట్లా ఆశ చూపెడుతున్నారో ఇగో ఈ అక్క చెప్తుంది ఇనుండ్రి. నువ్వు బాగా ఎంటికెళ్ళకున్నావు కదా, నీ మీద రూపాయలు రాలి 12 కోట్ల రూపాయలు ఉన్నాయి నీ మీద, నువ్వు బతుకుతావు కదా, నీకు మంచి జరుగుతుంది, నీకు బిల్డింగ్లు కట్టుకోవచ్చు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయో రాలేయో గాని తోలు తెల్లగా ఎంటికలు పొడుగుంటే మాత్రం లక్షల కోట్ల రూపాయలు రాలుతాయట. మరెవ్వరికైనా కొడతానంటే భయం, పెడతానంటే ఆశ. నిజంగానే పైసలు రాలితే అన్ని కష్టాలు తీర్చుకోవచ్చు అని అనుకున్న వాళ్ళంతా ఆశ పోతే పాతింట్లో కూర్చోబెట్టి ఆడ నిమ్మకాయలు కోపించుడు, మందు తినిపించుడు, నా ఇంటికెళ్ళన్నీ ఏదో ఏదో చేసిండు ఆయన. మొత్తం లోపల మందు గిట్టిండు. 20 కిలోమీటర్ అడవిలో తీసుకుపోయి ఆడ పరదేసి పొదలలో కూర్చోబెట్టి 4 చుట్లు తిరిగిండు. 4 చుట్లు తిరిగి ఇక కోస్తాను కానీ ఆ బాబోజీ చేస్తారకే వెళ్ళేసి ఇక ఏంద్ర నువ్వు నన్ను కోస్తావా అని నెట్టేసి ఇక రోడ్డు మీద పారిపోయి వచ్చింది. ఇన్నరా నిద్ర సుఖమెరగది, ఆశ గోసెరగదంటే గిదే కదా. పైసలు ఆశ పోతే పానాలు పోయే కాడికి వచ్చరా. మళ్ళా ఈ కథ ఒక్కలిద్దరికే అయింది అనుకోకుండ్రి. ఈ అక్క వాళ్ళు పక్కన వాళ్ళు ఇక నాకిట్లయింది ఒక 10 మంది మొత్తం బయటకు వెళ్ళి చాలా దినాల కాడ నుంచి ఒకళ్ళకి తెలియకుండా ఒకరితోని గిదే బాగోతని నడిపిస్తున్నారట. పాపం మండకుండా ఉంటదా? ఆఖరికి బయటపడే వరకు అందరిని కలిసి స్టేషన్కు తీసుకొని పోయిండ్రు పోలీసోళ్ళు. కానీ మోసం చేసేటోళ్ళు ఏదైనా చెప్తారు. మరి మన సోయి మీద మనం ఉండాలి కదా, మంత్రాల మర్మం ఏందో ఎరక చేసుకోవాలి కదా. అందుకనే ఓ అవ్వలు ఇంటెన్కోళ్ళు చెప్పిండ్రు, పక్కింటామే ప్రమాణం చేసిందంటే ఉత్తగానే నమ్మకుండ్రి, మోసపోకుండ్రి.